పొన్నగంటి పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. పొన్నగంటి కూర ఆకులు తుంచుకుంటే ఓ పెద్ద కప్పు వరకు ఉండాలి. పెసరపప్పు టీ గ్లాసులు, 5-6 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు. ముందుగా పెసరపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3 నిమిషాలు ఉడికించి నీరు యాడ్ చేయాలి. పొన్నగంటి ఆకును కూడా మరుగుతున్న నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉంచి నీరు తీసేయాలి. ఇవేనండి ఉడికించుకున్న పొన్నగంటి కూర పెసరపప్పు. బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పోపు పెట్టాలండి. పోపు దోరగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, రుచి సరిపడా ఉప్పు కూడా వేసి 1/2 నిమిషం వేయించాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి సెగ తగలనివ్వండి. ఇప్పుడు ఉడికించుకున్న పొన్నగంటి పెసరపప్పు వేసి బాగా కలపాలి. ఈ వేపుడులో కారం కలపక్కర్లేదండి. కావాలనుకుంటే కొద్దిగా కలుపుకోవచ్చు. 2 నిమిషాలు అయిందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా కలిపి స్టవ్ కట్టేయండి. 2 నిమిషాలు ఇలాగే వదిలేసి సర్వ్ చేసుకోవచ్చు. పెసరపప్పు పొన్నగంటి ఆకు వేపుడు చాలా రుచిగా కుదిరిందండి. మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన హెల్తీ రెసిపీ అండి ఇది.